విముక్తి సంచార జాతుల 72వ స్వతంత్ర వేడుక విచ్చేసినటువంటి సంచారయాత్ర కుల పెద్ద మనుషులకి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అసలు ఎందుకు ఈ సంచార జాతుల విముక్తి చేసుకుంటారని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. 1871 బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఉన్నటువంటి సంచార కులాలందరినీ కూడా క్రిమినల్ యాక్ట్ ఉండేది. క్రిమినల్ యాక్ట్ అంటే దొంగతనం ఇతర సామాజిక వర్గాలు చేసినా కూడా మన సంచారయాత్ర పైనే వేసి చిత్రాంశాలు పెట్టేది. మీరందరూ చూసే కావచ్చు భీమ్ సినిమా. ఆ సినిమాలో చూపించిన ప్రతి ఒక్కటి కూడా అంశం కూడా 100% మన జాతులకు వర్తించేది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని 1952 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో కొన్ని కులాలు దొంగతనం చేయకుండా కూడా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతామని చెప్పి ఒక అధ్యయనాన్ని రూపొందించి మరి అనంతరాయ కమిషను ఆ రోజు వేయడంతో ఈ జాతులు కూడా ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కావాలని చెప్పి ఇందాక అన్నగారు చెప్పినట్టు డిఎన్టీ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పి దాంట్లో కలిపి మనల్ని ఈ క్రిమినల్ యాక్ట్ అని తీర్చడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఆగస్టు 31 ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇది ఎంతో మంచి కార్యక్రమం, కానీ దీని మీద అవగాహన మన జాతులపై లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం చాలా మంది చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యంగా మరి డిఎన్టీ అని ఆనాడు గవర్నమెంట్ పెట్టింది. ఆ డిఎన్టీగా ఇప్పుడు ఉన్నా కూడా మన జాతిలో ఉన్న వాళ్ళు విద్యాపరంగా కొద్ది గొప్ప ఆర్థికపరంగా మెరుగయ్యేది. 1977 క్రితం డిఎన్టీని తీసేసి అప్పుడు ఉన్నటువంటి కులాలు ఎరకల సామాజిక వర్గం కావచ్చు, లంబాడి సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళని ఎస్టీలో కలిపింది. మనందరినీ తీరని అన్యాయం చేసింది. ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించుకొని లంబాడి సామాజికం చూసినట్టయితే రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకోవద్దు నెంబర్ 1 క్యాడర్గా ఉన్నది. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎస్సీ ఎస్టీలను కూడా భిక్ష వేడుకునే పరిస్థితుల్లో మన జాతులలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు గంగధర కులం కావచ్చు, రాజన్న కులం కావచ్చు, పెద్దమ్మ కులం కావచ్చు, కాటి పడగలోళ్ళు కావచ్చు, కాటి బాబులు కావచ్చు, ఈ కులాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీకి భిక్షాటన చేసుకుంటున్నాయి. అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీ ఎస్టీ కులాలే చాలా దీనమైన పరిస్థితి చెప్తున్నారు. మరి బీసీఐలో ఉన్న కులాలను మరి ఎస్సీ ఎస్టీలను భిక్షాటన చేసుకున్నప్పుడు మరి బీసీఐ కులాలను ఎందుకు పెట్టారని చెప్పి నేను గవర్నమెంట్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కొందరు మిత్రులు మొన్న ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? ముద్రాజు కులాన్ని తీసుకొచ్చి బీసీఐలో కలపని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటం న్యాయబద్ధం, మనం ఏది కాదన్నాం. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, బీసీఏలో ఉన్నటువంటి కాకి పడిగల కులం ఎవరిని భిక్షాటన చేసుకుంటుంది? ముదిరాజు కులాన్ని భిక్షాటన చేసుకుంటుంది. ముదిరాజు కులాన్ని బీసీఏలు తీసుకొచ్చి బీసీఏలో కలిపినప్పుడు మరి బీసీఏలో ఉన్నటువంటి కాకి పడిగల కులాన్ని ఎక్కడ కలపాలా, ఎక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీ అందరికి కూడా అవగాహన రావాలి. బీసీఏలో ఎందుకు పెట్టింది మనల్ని? బీసీఏలో పెట్టడం వల్ల ఎవరికైనా ఒరిగేది ఉందా? మన గవర్నమెంట్ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టింది, సంతోషం. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి మన జాతుల నుంచే జరిపాటి జయపాలన్న గారిని చైర్మన్గా పెట్టింది. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి మరి గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టింది, కానీ మన జాతుల నుంచి చైర్మన్గా పెట్టలే. 1000 కోట్లు ప్రకటించినటువంటి బడ్జెట్ ప్రకటించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కమ్సే కమ్ 100 కోట్లు కూడా మన జాతుల కోసం ఖర్చు పెట్టలేదు. పేరుకే ఆ గవర్నమెంట్ 1000 కోట్లు ప్రకటించి మన పైన సౌజన్య ప్రేమ చూపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం అనేది మాకున్నది. ఎందుకంటే ఈ అనంతరాయ కమిషన్ కావచ్చు, బాలకృష్ణరాయ కమిషన్ కావచ్చు, రేణుకారాయ కమిషన్ కావచ్చు, 2010 వరకు కూడా 2014 వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సంచార జాతుల పైన ఒక స్పష్టమైన అధ్యయనం చేసింది. అధ్యయనం చేసి ఒక నివేదికని మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా పోయింది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోవడం వల్ల మరి మనకు గురించి పట్టించుకోవడం నాదులు లేదు. ఈ రోజు మరి 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ డిఎన్టీ కులాల గురించి ఒక స్పష్టమైన ఒక అవగాహన, ఒక అధ్యయనం చేయకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మన ఓట్లను దండుకుంటున్నారు, మన ఓట్లు నేర్చుకుంటారు, కానీ మన గురించి, మన వారి యొక్క స్థితిగతుల గురించి అధ్యయనం చేసే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 36 కులాలు బీసీఐలో ఉన్న కులాలు, కొన్ని కులాలు కొద్ది గొప్ప చదువుకొని సమాజంలో జ్ఞానాన్ని పంపించుకుంది, కానీ ఇంకా కొన్ని కులాలు చాలా మటుకైతే కులాలు తోలు బొమ్మలు ఆడడం కానీ, పెద్దమ్మలు కానీ, రాజన్నలు కానీ కనీసం 1 నుంచి 2% కూడా చదువులేని పరిస్థితులు చాలా కులాలు ఉన్నాయి.
ఈ కులాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో మా గవర్నమెంట్ తప్పకుండా వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని కమ్సే కమ్ ఒక పార్లమెంట్కైనా ఒక ఎన్టీటీఎన్ హాస్టల్ని ఏర్పాటు చేసి వీరికి స్వచ్ఛమైన విద్యను ఎటువంటి అర్హత లేకుండా ఎటువంటి మరి నోటిఫికేషన్ లేకుండా వీళ్ళు చదువుకోవాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా బీసీఏలో ఉన్నటువంటి 36 కులాల ఎంబీసీ ఉన్నటువంటి కులాలందరూ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ విద్యాపరంగా మరి చేయాలని చెప్పి కూడా నేను చేతులెత్తి దండం పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేము విన్నపించుకుంటున్నాం. ఆ దిశగా మరి నూతి శ్రీకాంత్ అన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జనపాటి జయపాల్ అన్న గారు, అదేవిధంగా బీసీ ఫైనాన్స్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారు, ఈ ముగ్గురు కూడా ఒక స్పష్టమైన ఈ బీసీలో ఉన్నటువంటి సంచారాల గురించి ఒక అధ్యయనం తీసుకొచ్చి వీళ్ళని విద్యాపరంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో కూడా వీళ్ళని ఆర్థిక పరంగా డెవలప్మెంట్ విధంగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ నేను వేడుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఏర్పాటు జరిగింది.